ఏంటండి మీ మేనల్లుడు ఎప్పుడు గొడవలు కొట్లాటలు 2 నెలలు కాసారైనా పోలీస్ స్టేషన్ రాందే అది నిద్రపట్టదు. ఈసారి మీ వాడు కొట్టింది మంత్రి గారి కొడుకుని. జామీన్ ఇవ్వడం చాలా కష్టం. అయినా మీరు పెద్ద డాక్టర్ కాబట్టి ఈసారికి అతను క్షమించి వదిలేస్తున్నా. వచ్చేస్తారన్నయ్య 5 minutes లో అందరూ వచ్చేస్తారు. ఏమన్నా దొరికిందా బాబాయ్? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడ పోయావు? నేనా మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు 16 రూములు జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడో వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టకుండా తిట్టాడు. ఎందుకు ఆయనకి బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడికి చెప్పు బాబాయ్. ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకు అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? జస్ట్ మిస్. అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునంతకీ జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది. అందుకే ఈ పార్టీ. చా మగపిల్లడైతే ఇచ్చేవారు కదా. చిచి మగపిల్లాడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా మనం పుట్టి 22 ఏళ్ళు అయింది. ఒక్కసారినా మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అన్నయ్య పొద్దున్న పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి? ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్ డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయ మాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా. కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడి సంగతి. 2000 కోసం సిగ్గులేదు? నీకు తెలిసిపోయిందా? సరే పద. సైలెన్స్ సైలెన్స్. హై మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆపండి. చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళకడం? మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు. నేను మాట్లాడతాను. సరే. ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది. అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా? మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి. ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ నా పేరు ఎందుకు వెళ్ళలేదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి. ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఓ పని చేయండి. నువ్వు ఆపే. నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి. మీ ఇల్లు తెలుసు. స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసిస్తా. ఏంట్రా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే సాధించావురా. మరేమనుకున్నావు? రే నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పుడు దాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్సే లేదు. రే రామ్. ఏ రాఘవ, వాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగు. ఎరా నన్నే. బాబాయ్ చిన్నప్పటి నుంచి ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటున్నాం. ఇంకెవరిని తీసుకెళ్తాడు?
ఇంట్లో ఎంతమంది ఉండి కూడా స్రవంతి ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏం తెలియదు అంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు. బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నాన్న, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఏ రామ్, ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. అలాగా? ప్యారిస్ ఎలా ఉందిరా? ఎవరది? నేను సుకన్యని. సుక్కు, నువ్వమ్మా. ఆఫ్టర్ ఆల్ 2000కి ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటో తెలుసా? తెల్లాలి మన లగేజ్ మోస్తే బెంచ్ గారు మనల్ని మోస్తుంది. నీకు బాగా ఎక్కువైందిరా. ఇండియాకి చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రేయ్ రమ్య. ఎక్కడో కాలుతున్నట్టుంది. రేయ్ ఇంకా మాట్లాడేదిరా. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల తిప్పేవాడు కదరా. ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందిరా ఇక్కడ. రే 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 జీవితంలో కొంతమంది చూసి ఏర్ష పడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్లో సచిన్, మ్యూజిక్లో రెహమాను, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. లోపలికి వెళ్ళండి. చెప్పు. అదృష్టం మన వెనకాల కుక్క పిల్ల తిరుగుతుంది. Excuse me, sir. Passport, please. ఎస్, Thank you. కీప్ ద చేంజ్. ఎక్కడున్నాను? కుక్క పిల్ల. యూనో పాపి? పప్పినా? రే 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 పప్పినంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు ఒక హలో. నాలుగైదు పట్టురా. మర్చిపోకే. ఆ? అది సరే గానీ నువ్వేంట్రా ఆ, ఓకే. రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు. ఓకే, ఓకే. ఎప్పుడు ఇద్దరు కలిసి అమ్మా, తిరగాలి ఫోన్ కదా? ఇవ్వు. ఇదిగోండి బాబుగారు. రే, డాడీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా టూ మచ్ డాడీ. ఒక్కసారి వెనక తిరిగి చూడు. నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి, తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా, రీజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు, స్కీమ్లు వాడికి కాదు, నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను. ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచి 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 ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను, పడ్డాడు. అన్నయ్య, మరి ప్యారిస్లో బ్రాంచి, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటిలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకరిని పంపిస్తా అన్నావు. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్యా. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి.